విశాఖ జిల్లా గాజువాక 70వ వార్డు ఎల్బీ నగర్ లో పాత గాజువాక మండల అధ్యక్షులు దీనంకొండ పావని ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురాం రాజు, బీజేపీ రాష్ట్ర నాయకులు కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టించి పనిచేయాలని, కేంద్ర పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి బీజేపీకి మరింత ఆదరణ తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దీనంకొండ కృష్ణంరాజు, పొలిమేర శ్రీనివాస్, నాగేంద్ర, బాటా శ్రీనివాస్, శంకర్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి కూడా ప్రశిక్షణ ప్రోగ్రాము పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా మండల స్థాయి ప్రశిక్షణ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా జరిగే తప్ప మండల వ్యాప్తంగా ఫస్ట్ టైం చేయడం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి కార్యక్రమం పెట్టి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి ఈ రోజు వరకు జరిగిన డెవలప్మెంట్, అలాగే పార్టీ విధి విధానాలు, అలాగే నాయకుడికి ఎలా ఎదగాలి, ప్రభుత్వ పథకాలు ఎలా తీసుకెళ్లాలి విధాలుగా 7 కాలాంశాలతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని సందర్భం ఇక్కడ మన ఓల్డ్ గాజువాకలో ఉన్న కార్యక్రమానికి రావడం జరిగింది. అలా ఎగ్జిబిషన్ పెట్టి పార్టీలో నాయకత్వం పెంచే విధంగా మేము కృషి చేస్తాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురాం రాజు గారి నాయకత్వంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పాత గాజువాక మండల అధ్యక్షురాలు శ్రీమతి దీనంకొండ పావని గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లలో, అదేవిధంగా 1951 నుంచి కూడా జనసంఘ్ మూలాలు, జనతా పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చరిత్ర అంతా తెలియజేస్తూ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో మనం అంతా కూడా పనిచేయాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ దీనంకొండ కృష్ణరాజు గారు, సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ మండలంలో ఉన్న నాయకులంతా కలిసి చాలా చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 90 మందికి పైగా కార్యకర్తలంతా, నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మరి ఇందులో నేను కూడా ఒక వక్తగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రశిక్షణ 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాత గాజువాక మండలంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మండల కమిటీ ప్రాదేశికంగా, అలాగే సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సుమారు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, అలాగే రాష్ట్ర ట్రెజరర్ అయినటువంటి నాగేంద్ర గారు, అలాగే గాజువాక సమన్వయకర్త నరసింహరావు గారు, బాటా శ్రీనివాస్ గారు, ముల్లి శ్రీనివాసరావు గారు, అందరూ సీనియర్ నాయకులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వచ్చిన తర్వాత కార్యక్రమాలు రాష్ట్రం అంతగా కూడా విస్తరించి అడుగు స్థాయి నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు కూడా ఈ విశాఖపట్నం జిల్లాలో వాజ్పేయి గారి విగ్రహాలు మాధవ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా సరే దానికి మద్దతుగా పాత గాజువాక మండలం నుంచి మేము అందరం సమావేశమై వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు.